నిన్న మార్నింగ్ రౌండ్ అబౌట్ 10 ఆ టైంకి ఇన్సిడెంట్ జరిగింది. విక్టిమ్ పేరు బల్లా సూర్య ఆదిలక్ష్మి. ఇప్పుడు 55 ఇయర్స్ ఉంటాయి. మ్యారేజ్ అయింది. రౌండ్ అబౌట్ 30 సంవత్సరాల నుంచి తను భర్త విడిపోయింది, సింగిల్ గా ఉంటుంది, ఒకరితో ఉంటుంది, ఇల్లు కట్టుకుంది, అక్కడ చిన్నగా వడ్డీ వ్యాపారం చేస్తుంది. అలా మొత్తానికి లైఫ్ లీడ్ చేస్తుంది. ముద్దాయి కూడా తనకు తెలిసిన వ్యక్తి, మరోజు శ్రీనివాస్, వాసు అని పిలుస్తారు ఈ వ్యక్తిని. బై ప్రొఫెషన్ కార్పెంటర్ ఈ వ్యక్తి. ఈ వ్యక్తికి ఆల్రెడీ 10,000 రూపీస్ అప్పు ఇచ్చి ఉండింది. దాని మీద అప్పు చేర్చలేకపోతున్నాడు. అది ఒక చిన్న నుండి మధ్యన మళ్ళీ ఒక 20,000 కావాలన్నాడు. ఈ అమ్మాయి ఇవ్వనన్నది. అదొకటి బ్యాక్గ్రౌండ్ లో ఉంది. నెక్స్ట్ దీని దగ్గర కొంత టింబర్ ఉండింది మన కంప్లైంట్ దగ్గర, విక్టిమ్ దగ్గర. అది అమ్మాలా, దాని గురించి ఈ వ్యక్తిని పిలిచింది ఇంటికి, కొంచెం పెడతాడేమో అని. వచ్చాడు. ఇద్దరి మధ్యన మరి మాట పెరిగిందన్నారు. పొడవుతున్నది. ఈ వ్యక్తి ఆ అమ్మాయిని ఒక చిన్న ఇంత లాగ్ పీస్ తో కొట్టాడు. హెడ్ ఇంజరీస్ అయినాయి, గట్టిగానే అయినాయి. తను ఆల్మోస్ట్ శ్రోత పడిపోయింది. ఆ టైంలో ఆ ఇంట్లో శబ్దాలు విని వీళ్ళ బంధువు ఒక ఆమె, తను కళ్ళుదిరి పడిపోద్ది. ఇంత మీన్ టైం లోపల ఏదో చాలా శబ్దాలు వస్తున్నాయని వీళ్ళ ఇమీడియట్ నైబర్స్, రాజేశ్వరి బంధువు కూడా అవుతుంది, రాజేశ్వరి ఒక లేడీ పెద్ద ఆమె, శ్రీనివాస్ అని ఒక ఆయన, ఇద్దరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేసరికి ఈ వ్యక్తి ఏంటంటే ముద్దాయి వాసు, తను కళ్ళుదిరి పడిపోయింది, వాటర్ తీసుకురండి అని చెప్పి ఇంటికి ఎంటర్ తోటి ఉంది, వెనకాల దారి ఉంది, వెనకాల నుంచి జంప్ అయిపోతాడు. తెర లోపలికి వెళ్ళి చూస్తే తను మొత్తం బ్లడ్ ఉంటది. వెళ్తూ వీడు మెడలో నుంచి నాంతడు లాక్కెళ్ళిపోయాడు. దాంతో ఈ అమ్మాయి కూడా కొంచెం అది చేస్తే ఒక ముక్క తన చేతిలో ఉండిపోయింది. సిమిలర్లీ 2 చెవుల నుంచి కూడా దిద్దులు లాక్కెళ్ళిపోయాడు, స్నాచ్ చెవులు కూడా కట్ అయిపోయినాయి. సో అదని విషయం. ఈ వ్యక్తిని మేము మార్నింగ్ ఇవాళ అరెస్ట్ చేసాం. ఆ ఏరియాలోనే వెనకాల చేపల చెరువు దగ్గర ఎక్కడో మొత్తానికి దాకుని ఉంటే వెళ్ళి అరెస్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేసాం. సేమ్ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ అయింది. అదని విషయం.